సమయంలో శ్రద్ధ తీసుకుంటే దంత సమస్యలను సులభంగా నయం చేయవచ్చని ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ సి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్ఆర్పేట శ్రీ లక్ష్మీ స్కూల్ లైన్లో ప్రసాద్ డెంటల్ కేర్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ నందు విలేకరులతో మాట్లాడుతూ సాధారణ దంత సమస్యలు, దంతక్షయం, పిప్పిపళ్ళు, నోట్లోని బ్యాక్టీరియా వల్ల పంటిపై రంధ్రాలు లేదా నల్లటి మచ్చలు ఏర్పడటం, చిగుళ్ల వ్యాధి, చిగుళ్ల వాపు, బ్రష్ చేసేటప్పుడు రక్తం కారడం మరియు దుర్వాసన రావడం, దంతాల సున్నితత్వం, వేడి, చల్లని లేదా తీపి పదార్థాలు తిన్నప్పుడు పళ్ళు లాగడం లేదా జలధరింపు రావడం, దంతాల చీము ఇన్ఫెక్షన్ తీవ్రం అవ్వడం వల్ల పంటి మూలాల్లో లేదా చిగుళ్లలో చీము పట్టడం తదితర దంత సమస్యలు మనం ప్రతి ఒక్కరిలో చూస్తూ ఉంటాం. వాటిని ముందుగానే గుర్తించే నివారణ చర్యలు తీసుకోకుంటే సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా బ్రష్ చేయాలి. ఉప్పు నీటి పుక్కులింత, పంటి నొప్పి లేదా చిగుళ్ల వాపు వంటి ఉంటే గోరువెచ్చని ఉప్పు నీటితో నోటిని పుక్కిలించాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుడిని, డెంటిస్ట్ కలిసి పరీక్షించుకోవడం మంచిదని ఆయన తెలిపారు. ప్రసాద్ డెంటల్ కేర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్లో ఫిక్స్డ్ మరియు తీసి పెట్టుకునే విధానంలో పళ్లను అమర్చడం, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్స్ ట్రీట్మెంట్, చిన్నపిల్లల దంత చికిత్స, రూట్ కెనాల్, కాస్మెటిక్ ట్రీట్మెంట్, చిగుళ్ల సమస్యకు పరిష్కారం, ఇన్ఫెక్షన్ ఉన్న జ్ఞానదంతాలను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం, విరిగిన దంతంలో దవడ ఎముకలకు చికిత్స అందుబాటులో ఉన్నట్టు డాక్టర్ సి హేమంత్ కుమార్ వెల్లడించారు. ప్రధాన రహదారిలో శ్రీలక్ష్మి స్కూల్ ఎన్ఆర్పేట నుంచి కొత్తపేటకి కోర్టుకు వెళ్లే దారిలో మన క్లినిక్ ప్రసాద్ డెంటల్ కేర్ అనేది ప్రారంభం జరగబడింది. ఇప్పుడున్న ఆధునిక పరిస్థితుల్లో చాలా మంది పిల్లల నుంచి పెద్దల వరకు దంత సమస్యలను చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారండి. దాని కొరకు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. దంతక్షయం, చిగుళ్ళ సమస్యలు, దుర్వాసన, ఈ 4 ప్రధానంగా ప్రతి పేషెంట్కి ఉన్నాయండి. కానీ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారండి. దాని కొరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉదయం లేవగానే బ్రషింగ్ అండ్ మౌత్ వాష్ అనేది మ్యాండేట్ అండి. చాలా మంది బ్రషింగ్ ఒకటే చేస్తున్నారు, మౌత్ వాష్ అనేది వాడడం లేదు. అండ్ రాత్రి కూడా బ్రషింగ్ తప్పనిసరిగా చేయాల్సింది వస్తుంది. చాలా మంది దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్న బయట పరిస్థితుల్లో చాలా ఫుడ్ ప్రకారంగా చాలా రకరకాల ఫుడ్లు బయట దొరుకుతున్నాయండి. దాన్ని తినడం వల్ల దుర్వాసన రావడం, పళ్ళు చిగుళ్ళ సమస్యలు ఎక్కువ అవ్వడం, ఇప్పుడున్న చలికాలంలో కూడా చాలా వరకు బయట ఫుడ్స్ మన ఒంటికి పడకుండా ఉండడం వల్ల దాని ప్రకారంగా మనం పళ్ళ ట్రీట్మెంట్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. దాని కొరకు మీరు ఏ సమస్య ఉన్నా మన ప్రసాద్ డెంటల్ కేర్ ఇక్కడ కొత్తపేటలో నూతనంగా ప్రారంభోత్సవం జరిగిందండి. ఏ సమస్య అయినా మీరు ఇక్కడికి వస్తే అన్నిటికీ ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ ఉంటుందండి. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ట్రీట్మెంట్ ధరలు చాలా తక్కువలోనే మనకు అనుకూలంగానే ఒక మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు సరిపడా వాళ్ళకి అనుకూలంగా ఉండే ట్రీట్మెంట్ ఛార్జెస్ తో నేను ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశానండి. ప్రసాద్ డెంటల్ కేర్ అనేది మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్. దీని సమయం పొద్దున 9:30 నుంచి రాత్రి 9 వరకు అందరికీ అనుగుణంగా మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉన్నా అప్పుడు వచ్చేలాగా మేము ఈ టైమింగ్స్ అనేది సెట్ చేసుకున్నామండి. ఎప్పుడైనా మీరు ఈ హాస్పిటల్ ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఈ హాస్పిటల్కి వచ్చేయచ్చండి. ఏ టైంలో అయినా వచ్చేయచ్చు. ఓన్లీ ఆదివారం ఒకటి పొద్దున 10 నుంచి 2 వరకు ఉంటుందండి. ఈ ట్రీట్మెంట్ ఛార్జెస్ అనేవి మనకి ఇప్పుడు స్టార్టింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా కొంచెం తగ్గించబడుతుందండి. మీరు చేయించుకున్న ట్రీట్మెంట్ ధర మీద డిస్కౌంట్స్ అయితే ఉంటున్నాయండి. మీరైతే ఒక్కసారి ఈ హాస్పిటల్ని వచ్చి చెకప్ చేయించుకోండి. తర్వాత మీకు నమ్మకం ఆటోమేటిక్గా కలుగుతుంది. చెడు అలవాట్లకి కారణం గుట్కా తినడం, పాన్, సిగరెట్, స్మోకింగ్, ఆల్కహాల్ తాగడం, మందు తాగడం, దానివల్ల పంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఆ పంటి సమస్య వల్ల దానివల్ల వచ్చే రోగం వల్ల గుండె సమస్యలు కూడా ఎక్కువ వస్తున్నాయండి యూత్ లో. దాని కొరకు పంటి సమస్యలు ముందుగానే చెకప్ చేయించుకుంటే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. చాలా వరకు కొన్ని పాన్, గుట్కా తినడం వల్ల స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న యువత వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అదే మీరు ప్రసాద్ డెంటల్ కేర్కి వచ్చారంటే మీరు ముందుగానే గ్రహించి మీ ట్రీట్మెంట్ అనేది ముందుగానే స్టాప్ చేయించేసుకోవచ్చు. తినడం అవి ఇవి పాన్, గుట్కా అవన్నీ ముందుగానే ప్రికాషన్స్ ఇస్తామండి. మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా మంది యువత దాన్ని అట్లే ముందుకు నమిలి పాన్, గుట్కా అవన్నీ తినడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. దానివల్ల గుండెపోటు కూడా వచ్చే
ఛాన్సెస్ ఉన్నాయని రీసెంట్ స్టడీస్ వల్ల మనకు తెలియజేయబడింది. సో ఈ యువతకి నేను ఇచ్చే మెసేజ్, ఇట్లా అలవాట్లు ఉన్న వాళ్ళు ఒక్కసారి వచ్చి చెకప్ చేయించుకుంటే మీరు ముందుగానే ఆ రోగంని గ్రహించి మీ మీ జీవితాన్ని మీ చేతిలో మీరు కాపాడుకోగలుగుతారు. సో అన్ని రకాల ట్రీట్మెంట్ పంటికి సంబంధించి చేయబడుతుందండి. ఒకటి ఫస్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. పండు పుచ్చు ఎక్కువ అవ్వడం వల్ల పంటి నొప్పి వచ్చిన వారికి త్వరగా మీరు హాస్పిటల్కి వచ్చారంటే రూట్ కెనాల్ జరగబడుతుంది. అండ్ పండు ఎక్కువ పుచ్చిపోయి ముక్కలు ఉన్న వాటిని పన్ను పీకడము తీసేయడం కూడా జరుగుతుందండి. అండ్ చిన్న పిల్లల నుంచి ఇప్పుడు వెళ్ళే స్కూల్ పిల్లలకి అండ్ పెద్దవాళ్ళ వరకు పంటికి క్లిప్స్ వేసి పళ్ళ మధ్యలో సందులో వంకరగా ఉన్న పళ్ళను సరి చేయబడుతుందండి. అండ్ పళ్ళు క్లీనింగ్ చేయబడుతుందండి. అంతా పంటికి గార అవన్నీ పడడం వల్ల, సిగరెట్ అవన్నీ జనాల మధ్యలో బయట తిండి అవన్నీ తినడం వల్ల పంటికి గార, పంటి మధ్యలో ఫుడ్ లాడ్జ్మెంట్ అదంతా ఉంటుందండి. దానికి పంటి క్లీనింగ్ కూడా జరుగుతుందండి. ఇంకా అలైనర్స్ అండి. ఇప్పుడున్న రీసెంట్ ట్రెండ్ అలైనర్స్ కూడా పళ్ళు వంకరగా ఉన్న వాళ్ళకి అలైనర్స్ ఆధునిక పద్ధతిలో ట్రీట్మెంట్ చేయబడుతుందండి. అలాగే ఎన్నో రకమైన ట్రీట్మెంట్, ఇప్పుడు పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు సెట్ పెట్టడం అండ్ ఇంప్లాంట్స్ సపోర్టెడ్ డెంచర్స్ అంటారండి దాన్ని. పళ్ళు లేని వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు, ఎన్నో రకాలైన ట్రీట్మెంట్ ఆధునిక పద్ధతిలో చేయబడుతుందండి. మీరు ఒక్కసారి ఈ హాస్పిటల్కి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మీ ట్రీట్మెంట్ మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. ఇందులో చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు అండ్ వయసులో ఉన్న పిల్లలు చాక్లెట్లు, ఫాస్ట్ ఫుడ్కి చాలా అలవాటు పడ్డారండి. దాని వల్ల వచ్చే పంటి సమస్యలు వాళ్ళ పేరెంట్స్ గ్రహించలేకపోతున్నారు. దాని కొరకు వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చే అడ్వైస్ ఏమంటే, మీరు మీ పిల్లల్ని స్వీట్స్, చాక్లెట్స్, షుగర్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల, ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల పంటి సమస్యలు వస్తున్నాయి మీరు గ్రహించి మీరు మీ పిల్లల్ని హాస్పిటల్కి తీసుకొని వస్తే వాళ్ళకి తగిన చికిత్స ఇక్కడ చేయబడుతుందండి. ఇక్కడ మన హాస్పిటల్ మెయిన్లీ శ్రీలక్ష్మి స్కూల్, సెయింట్ జోసెఫ్ స్కూల్ ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్న స్కూల్ పిల్లలందరూ క్లినిక్ దగ్గరలోనే ఉంటారండి. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు మీరు అస్సలు మిస్ అవ్వద్దండి. ఒక్కసారి వచ్చి హాస్పిటల్కి రండి. మీ పిల్లలు భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది.